హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇంతకుముందు షార్ట్ వీడియోలో చేసిన విధంగా నేను ఈరోజు టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నాను. మస్కట్లో అసలు టెంపుల్స్ అంటే ఎలా ఉంటాయనేది మీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. వెళ్ళేదారులు ఇది మత్రా ఏరియా. మస్కట్లో మత్రా అనే ఏరియాలో బీచ్ అనేది ఉంటుంది. మత్రాలో ఇదంతా సముద్రం ఫ్రెండ్స్. దీన్ని స్ట్రైట్గా చూసారా, అది సముద్రం కింద కనబడడం చూసారా? అవతల ఉండేది అదంతా మన ఇండియాకి సంబంధించింది. అంటే ఇది మస్కట్ దేశం, ఈ సముద్రం అవతల ఉండేది ఇండియా. అందుకే అంత ఫ్లాట్గా ఎలా ఉన్నా చూసారు, ఇదంతా సముద్రం. ఈ బీచ్ పేరు వచ్చి మత్రా బీచ్. వెళ్ళేదారిలో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఈ బీచ్ అది చూసాం, ఇటు నుంచి ఇటు టెంపుల్కి వెళ్దామని. ఇదంతా చూడండి, అంత లొకేషన్ అది వ్యూ, అది కొండల మధ్యలో బీచ్ కింద. ఇంకా ఇదే లాస్ట్ కింద ఉన్నట్టుంది, అంటే సముద్రం అదిని. ఇదంతా సముద్రం ఫ్రెండ్స్. ఏదో నదిలా కనిపిస్తుంది కానీ ఇదంతా సముద్రం. దీని లోపల అవి పెద్ద పెద్ద బోట్స్ అవి ఉన్నాయి, చాలా అంతస్తులతోటి. చూసారా, దూరంగా ఉన్నాయి బోట్స్. అవిని దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అదొక షిప్లా ఉంది చూసారా, పెద్ద షిప్ లాగా అంతస్తుల మీద అంతస్తుల కింద ఉంది. అదంతా వాటర్లోనే ఉన్నది. చూడడానికి ఒక సెటప్ కింద ఉంది కానీ అదంతా ఒరిజినల్ రియల్ షిప్. అవి చూడడానికి ఒక అందంగా లొకేషన్ టైప్ అలా పెట్టారు అవి. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాం. వెళ్ళేదారిలో ఇలా మత్రా బీచ్ అని ఉంటుందని చెప్పి ఇంకా మీకు ఇలా చూపిద్దామని ఇలా వీడియో తీశాను. చూడండి, ఇదంతా బీచ్. ఇప్పుడు మస్కట్లో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శివుని టెంపుల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చి కృష్ణ టెంపుల్ అని ఉంది. ముందుగా శివుని టెంపుల్ దగ్గరికి వెళ్దాం, తర్వాత కృష్ణ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చి శివుని టెంపుల్. లోపలికి మొబైల్తో వీడియో తీయడానికి అలవ్ లేదన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అందుకు ఈ ఫొటోస్ కలెక్ట్ చేసి అసలు లోపల టెంపుల్ ఎలా ఉంటుందని చూపించాను. ఇది లోపల ఉండే టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. లోపల శివాలయం ఈ విధంగా ఉంటుంది. దీంతోపాటు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా లోపలే ఉంది. ఈ విధంగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కృష్ణ టెంపుల్కి వెళ్ళాం. శివుని టెంపుల్ దర్శనం వచ్చేసేసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ కృష్ణ టెంపుల్ రీచ్ అయ్యాం. ఇది ఫ్రెండ్స్ కృష్ణ టెంపుల్. దీనికి కూడా సేమ్ టు లోపల అలవ్ లేదు, ఫొటోస్ కెమెరాస్ అవి తీయకూడదని అలా బోర్డు లాంటిది పెట్టారు. అయినా సరే వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ చూస్తే ఏదైనా గొడవ కింద చేస్తారని చెప్పి ఇంక వీడియో తీయకుండా ఇలా గుడి బయట నుంచి అయినా తీసాను. ఇలా బయట ఎక్కడ తీయకూడదని ఇక్కడ బోర్డు లాంటిది, కెమెరాస్ మొబైల్ ఫోన్స్ వీడియో నాట్ అలౌడ్ అని ఒక బోర్డు లాంటిది పెట్టారు అలా బయట. అయినా సరే ఇంకా కొంచెం బయట అలా తీసాను మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో. అసలు లోపల కృష్ణ ఎలా ఉన్నారనేది ఒక ఫోటో లాంటిది కలెక్ట్ చేసి ఫోటో పెట్టాను, అది కూడా చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నది అనేది. ఇదంతా గుడి బయట ఇదంతాని. ఇది ఫ్రెండ్స్ కృష్ణ టెంపుల్. లోపల కృష్ణుడు ఈ విధంగా ఉన్నాడు చూశారు కదా ఫ్రెండ్స్. కృష్ణుని ఇదే విధంగా ఈ టెంపుల్లోనే వినాయకుడి విగ్రహం, నెక్స్ట్ దుర్గామాత అని వేరొక మాత విగ్రహం అని, ఆ విధంగా ఇంకొక 2 టెంపుల్స్ ఇలా ఉన్నాయి, అంటే పక్క పక్కన ఉన్నాయి. నేను టెంపుల్కి వెళ్ళిన రోజున ఉగాది, ఆ రోజు సందర్భంగా చాలా జనం వచ్చారు. టెంపుల్లో ఫుల్ అయిపోయింది. మహాశివరాత్రికి అయితే మొత్తం ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ ఈ టెంపుల్. నెక్స్ట్ శివుని టెంపుల్ ఆ బ్యాక్ సైడ్ అని చూసారా, మాతా విగ్రహం అని చూసారా, ఈ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇంకెలా దర్శనం అది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో కొబ్బరికాయలు అని ఇంకా అవన్నీ ఇక్కడ అంతా సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుంది, అగరబత్తులు అవి ఇంకా ఆ విధంగా ధూపం లాంటివి వేశారు. ఇంకా అవన్నీ దర్శనం చేసుకుని ఇంకా ఎలా వచ్చాము, ఇంకా అలా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.